పరీక్ష రాసినవారు భైరి సత్యనారాయణ గారు. కావేరీ తీరాన శంకరభట్టు అనే పండితుడు విద్యార్థులకు భోజనం పెట్టి విద్యాదానం చేస్తూ ఉండేవాడు. ఆయన వద్ద అనేక మంది శిష్యులు వేదశాస్త్ర విద్యలు నేర్చుకుని వెళుతూ ఉండేవారు. జగన్నాథుడనే శిష్యుడు కొంతకాలం చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. వాడికి చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని శంకరభట్టుకు అనుమానం కలిగింది. ఆ విషయం ఆయన తన భార్యతో అన్నాడు. వాడికి చదువు మీద శ్రద్ధ నిజంగా పోయినప్పుడు నేను చెబుతాను అని భార్య అన్నది. ఒకనాడు ఆవిడ జగన్నాథుడికి ఎప్పటిలాగే భోజనం వడ్డించి అన్నం మీద ఆముదం వేసింది. జగన్నాథుడు అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుని, అమ్మా, ఆముదం వేశారా అని అడిగాడు. అవును నాయనా, నేను ఇన్ని ఏళ్ళు నీకు అన్నం మీద ఆముదమే వేస్తున్నాను. కాని చదువు మీది శ్రద్ధలో నువ్వు అది గమనించలేదు. నీ చదువు పూర్తి అయింది అంచేత ఇప్పుడు గమనించావు అన్నది శంకరభట్టు భార్య. ఆ రోజే శంకరభట్టు జగన్నాథుణ్ణి ఇంటికి సాగనంపాడు.